హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు సాయంత్రం 8 గంటలకి ఆంథ్రోపాలజీ అనే ఆప్షనల్ పైన ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ మనం అరేంజ్ చేసాం. మన ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ శ్రీనివాస్ సార్తో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దానిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ రిఫరెన్సెస్ తీసుకోవాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ సెషన్లో పాల్గొని అడగొచ్చు. ఎల్టెక్స్ క్లాసెస్లో ఎలా జరుగుతాయి అనేది కూడా మీరు సార్ని అడిగి మీరు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన వెబ్సైట్లో లేదా మన యాప్లో మీరు ఆప్షనల్ డెమో అని చెప్పి సెర్చ్ చేసి ఎన్రోల్ అవ్వడం. అది ఒక ఫ్రీ కోర్స్. ఆ ఫ్రీ కోర్స్లో మీకు ఎన్రోల్ అయితే అక్కడ మీకు యాప్లోనే వీడియో అనేది మీకు అవుతుంది. మీరు సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. రాత్రి 8 గంటలకల్లా క్లాస్ లైవ్ అవుతుంది. లేదంటే మన వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్లో మీరు ఆల్రెడీ ఉన్నట్టయితే దాంట్లో జూమ్ లింక్ కూడా మేడం పెడతారు. ఆ టైం కల్లా మీరు యాక్టివ్గా ఉంటే చాలు. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ అటెండ్ ది సెషన్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అలాగే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు తెలుగు మీడియంలో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు ఒక సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్ అతి త్వరలో తెలుగు మీడియంకి గ్రూప్ 2 బ్యాచ్ శ్రీకాకుళంలో ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. సో దానికోసం ఒక ఫ్రీ డెమో కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ ఎవరు, ఎట్లా చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంకా ఎవరెవరు ఏ సబ్జెక్ట్ చెప్తారు, అన్ని విషయాలు మీకు ఆ రోజు తెలుస్తాయి. ఫ్యాకల్టీ వచ్చి డెమో కూడా చేస్తారు. సో ఉదయం 10 గంటలకి ఆదివారం నాడు 26వ తారీఖు ఈ ఫ్రీ డెమో జరుగుతుంది మన ప్రెమిసెస్లోనే. శ్రీకాకుళంలో విజయహర్ష తల్లిపిల్లల హాస్పిటల్ ఎదురుగా ఉన్న మన ఇన్స్టిట్యూట్లోనే ఈ డెమో అనేది జరగబోతుంది. సో ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు రిజిస్టర్ అవ్వవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన బెస్ట్ ఎవర్ ప్రైస్ మీకు ఇప్పుడు లభిస్తుంది. ఎందుకంటే ఇది యానివర్సరీ మంత్ ఆఫర్ మరియు ఉగాది ఆఫర్ కాంబినేషన్ కాబట్టి 65,000 రూపాయల కోర్సు మీకు కేవలం 45,000 రూపీస్కే మనం అందించడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడీతో లభించే కోర్స్ని మీరు 31 మార్చి లోపు 45,000 రూపీస్ పే చేసి జాయిన్ కావచ్చు. 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త బ్యాచెస్లో మొదటి రోజు నుంచే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అండ్ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మరి ఈ ఉగాది మరియు యానివర్సరీ ఆఫర్ అనేది యూపీఎస్సీ ఆఫ్లైన్ పైన కూడా ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్లో మనకున్న ఆఫ్లైన్ సెంటర్స్లో మీరు జాయిన్ అవ్వాలన్నా ఈ ఆఫర్తో మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 55,000 రూపీస్ పే చేసి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీరు క్లాసెస్కి రావచ్చు. అండ్ మన ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా ఆఫర్ ఉంది. కేవలం 20,000 రూపాయలకే ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతాయి. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో లోయెస్ట్ ఎవర్ ప్రైస్తో మీకు లభిస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఆర్టికల్ సిరియల్ సొల్యూషన్. సిరియల్స్ అంటే తృణధాన్యాలు అంటాం మనం. తృణధాన్యాలు అంటే జనరల్గా మనం ఫుడ్ కోసం, స్టేపుల్ ఫుడ్ కోసం తీసుకునే వాటిని సిరియల్స్ అంటారు. రైస్ అండ్ వీట్. భారతదేశంలో ఎక్కువగా నార్త్లో ఎక్కువగా వీట్, సౌత్లో ఎక్కువగా రైస్ తింటారు. దానికి ఒక సొల్యూషన్ అంటే వాటిని చిరుధాన్యాలతో మార్చే అవకాశాన్ని ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ రావడానికి ముందు ఎక్కువగా చిరుధాన్యాలే తినేవాళ్ళు. రాగులు, సజ్జలు ఇట్లాంటివి ఎక్కువగా మనం తినేవాళ్ళం. కాకపోతే గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే హై ఈల్డ్ వెరైటీస్, అంటే దేశంలో పెరుగుతున్న జనాభాకి తగ్గట్టు పంట పండాలి అంటే ఈ హై ఈల్డ్ వెరైటీస్ని తీసుకురావాలని చెప్పేసి అప్పటికే ప్రపంచంలో వేరే దేశాల్లో వచ్చిన గ్రీన్ రెవల్యూషన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటిని ఇండియాలోకి స్వామినాథన్ గారు వచ్చేలా చేశారు. అందువల్ల రైస్, వీట్ అనేది ఈ చిరుధాన్యాల్ని రీప్లేస్ చేసేసాయి స్టేపుల్ డైట్ కింద. సో ఇవి ఎక్కువగా పంట పండడం, అనుకున్న దానికంటే వాటికంటే ఎక్కువ దిగుబడి రావడం, సో ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ మనకి సాల్వ్ చేయడానికి ఆ రకంగా ఉపయోగపడ్డాయి. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఇవి రైస్, వీట్ ఎస్పెషల్లీ రెండు కూడా ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేస్తాయి. అంటే వరి పండాలన్నా, గోధుమలు పండాలన్నా గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. వర్షాల మీద ఎక్కువగా ఆధారపడడం అనేది జరుగుతుంది. వర్షాలు ఎక్కువగా పడని చోట, వాటర్ లేని చోట అవి పండించడం కష్టమైపోయి ఇప్పుడు భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి అండ్ మన డైట్ యొక్క డైవర్సిటీ కూడా తగ్గిపోయి ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ అందరూ తినడం వల్ల డైవర్సిటీ అంటే వేరు వేరు పోషకాలు మనకు అందాలి కదా తినేటప్పుడు, ఒకే రకమైన పోషక పదార్థాలు ఎక్కువగా వెళ్ళిపోతూ వేరేవి లేకుండా అయిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అందుకే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అనేది మిల్లెట్స్ వైపు లేదా చిరుధాన్యాల వైపు మళ్ళీ మెల్లమెల్లగా మరలుతోంది. డైటరీ షిఫ్ట్స్ ఆర్ స్లో.
స్లో ప్రాసెసెస్ అండ్ ఇండియా మస్ట్ లెట్ ఆల్ గ్రెయిన్స్ గ్రో. సో ఇక్కడ ఏమంటున్నారంటే డైటరీ షిఫ్ట్, అంటే మనం ఏదైతే తింటామో దాన్ని ఒక్కసారిగా మార్చేయడం అనేది కుదరదు. సో ఈ డైట్ యొక్క షిఫ్ట్ అనేది స్లోగా జరిగే ప్రాసెస్. సో ఒక్కసారిగా రైస్ వీటు కంప్లీట్గా ఆపేసి మొత్తం మిల్లెట్స్నే పండించేయాలనే ప్రయత్నం చేయకూడదు. అన్ని గ్రెయిన్స్ గ్రో అయ్యేలాగా అలో చేయాలి. ఈ స్లో ప్రాసెస్ లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని హిందూవాడు చెప్తున్నాడు. మిల్లెట్స్, ఏ ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ గ్రెయిన్స్ అండ్ పాపులర్ స్టేపుల్ ఆర్ హ్యావింగ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ మూమెంట్ ఇన్ ది సన్. సో బేసికల్గా ఇప్పుడు విపరీతమైన హైప్ నడుస్తుంది మిల్లెట్స్కి. సో ఇక్కడ మూమెంట్ ఇన్ ది సన్ అనే ఫ్రేజ్కి మీనింగ్ అది చాలా ఎక్కువగా పాపులర్గా ఉన్నాయి. ఇఫ్ సమ్మన్ ఈజ్ హ్యావింగ్ ఏ మూమెంట్ ఇన్ ది సన్ అంటే వాళ్ళకి చాలా పాపులారిటీ ఉంది అట్ దిస్ పాయింట్ అని అర్థం అనమాట. అన్ప్రెసిడెంటెడ్ అంటే కనీ విని ఎరుగని, ముందెన్నడూ మనం చూడనంత పాపులారిటీ ఈరోజు మిల్లెట్స్కి ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఏ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మిల్లెట్స్ పైన రీసెంట్గా ఆయన గ్లోబల్ కాన్ఫరెన్స్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఎక్స్టాలింగ్ అంటే ప్రశంసించడం, లేవనెత్తడం, అంటే చాలా పైకెత్తి చెప్పడం దెమ్ యాజ్ ద డోర్ టు ప్రాస్పెరిటీ ఫర్ ఇండియాస్ మార్జినల్ ఫార్మర్స్. ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక డోర్ టు ప్రాస్పెరిటీ లాగా. ఎందుకంటే మిల్లెట్స్ పండించడానికి ఖర్చు తక్కువ అవుతుంది. మీరు రైస్ వీటు అనుకోండి, మీకు ఎక్కువగా వాటర్ అవసరం అవుతుంది, పంప్ సెట్ ఉండాలి, ఎరువులు అవసరం అవుతాయి. కానీ మిల్లెట్స్ పండించడానికి ఇన్పుట్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో మిల్లెట్స్ పాపులర్ అయితే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కూడా వాటిని పండించగలుగుతారు. సో వాటి యొక్క డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే వాళ్ళు ప్రాస్పర్ అవుతారు. అంటే ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు పరిపుష్టం అయ్యే అవకాశం మిల్లెట్స్ అనేది కల్పిస్తుంది అని చెప్పేసి ఎవరన్నారంటే మోదీ గారు అన్నారు. అండ్ ఫర్ డోర్ టు ప్రాస్పెరిటీ ఫర్ ఇండియాస్ మార్జినల్ ఫార్మర్స్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ యాజ్ ఎ పొటెన్షియల్ అలై ఎగెన్స్ట్ క్లైమేట్ చేంజ్. చూడండి ఎన్ని రకాలుగా దాన్ని పొగిడారు. మార్జినల్ ఫార్మర్స్కి డోర్ టు ప్రాస్పెరిటీ అన్నారు, అలాగే కార్నర్ స్టోన్ ఆఫ్ న్యూట్రిషన్కి ఏదొక కార్నర్ స్టోన్ అని కూడా చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్నర్ స్టోన్? కార్నర్ స్టోన్ అంటే సంథింగ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏవి అంటే మిల్లెట్సే అని చెప్పేసి ఆయన అంటున్నారు. అండ్ ఇస్ ఎ పొటెన్షియల్ అలై అంటే ఫ్రెండ్, స్నేహితుడు. ఎగెనిస్ట్ క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఒక మంచి సహచరి ఈ మిల్లెట్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మిల్లెట్స్ వీటిని తట్టుకోగలుగుతాయి. అంటే మనకి ఎస్పెషల్లీ డ్రౌట్ కండిషన్స్, అతిగా పడే వర్షాలని తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నవి మిల్లెట్స్. ఊరికే పాడైపోవు అని అర్థం అనమాట. క్లైమేట్ చేంజ్ వల్ల మనకి వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంది, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అలాగే కరువు కాటకాలు కూడా చాలా కామన్గా వస్తాయి. వీటిని తట్టుకోగలిగే కెపాసిటీ మిల్లెట్స్కి మాత్రమే ఉందని చెప్పేసి మోదీ అన్నారు. ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డిక్లేర్డ్ 2023 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మిల్లెట్ నామ సంవత్సరంగా 2023 యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. అండ్ ద ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ ఇన్ ఫిబ్రవరి సింగిల్ దెమ్ అవుట్ యాజ్ శ్రీ అన్నా. నిర్మలా సీతారామన్ కూడా మిల్లెట్స్ని సింగిల్ అవుట్ చేశారు. ఏమని? శ్రీ అన్నా అన్నారు. అంటే అర్థం ఏంటి? బెస్ట్ అమాంగ్ ది గ్రెయిన్స్. అన్ని ధాన్యాల్లోకి ఇవి బెస్ట్ అన్నట్టుగా వాటిని ప్రశంసించడం కూడా జరిగింది నిర్మలా సీతారామన్ గారు. యాడింగ్ దట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్ హైదరాబాద్ వుడ్ బి సపోర్టెడ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ని మేము సపోర్ట్ చేస్తాము, దానికి ఫండింగ్ ఇస్తాము, ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరగడానికి మేము తోడ్పాటు ఇస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మిల్లెట్స్ సచ్ యాజ్ సోర్ఘం, బాజ్రా, రాగి ఆర్ స్ట్రాంగ్లీ లింక్ టు ఇండియన్ డైటరీ ట్రెడిషన్స్. ఇండియా ఎప్పటి నుంచో వీటన్నిటిని తింటోంది. ఇది ఏది కొత్త కాదు మనకి. విదేశాలకి కొత్త ఉండొచ్చు, కానీ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని శతాబ్దాలుగా ఇండియాకి మిల్లెట్స్ని స్టేపుల్ డైట్లో తీసుకోవడం అనేది కామన్. ఈరోజు కూడా పల్లెటూరులో అంబలి తాగుతారు. అంబలి అంటే అర్థం ఏంటమ్మా? రాగి జావా అంటున్నాం ఈరోజు. మా చిన్నప్పుడు అంబలి అనేవాళ్ళు. పల్లెటూరులో కొన్ని రైతు కుటుంబాలు ప్రధానంగా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ అంబలి తాగేవాళ్ళు, మేమేమో అన్నం తినేవాళ్ళం. సో మేమేమనుకునే వాళ్ళం అంటే చిన్నప్పుడు కొంచెం పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అన్నం కొనుక్కోలేక, రైస్ కొనుక్కోలేక అంబలి తాగేవాళ్ళు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఈరోజు డబ్బున్నవాడు అన్నం పక్కన పెట్టి రాగిజావా కొనుక్కొని తింటారు. అంటే దాని యొక్క విలువ తెలిసేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు దాని విలువని మళ్ళీ తెలుసుకుంటున్నారు. మనకి రాయలసీమలో కూడా రాగి ముద్ద, నాటుకోడి పులుసు అని చెప్పేసి కాంబినేషన్ మీరు తినే ఉంటారు రెస్టారెంట్స్లో. ఒకప్పుడు ఇవన్నీ కూడా చాలా కామన్గా ఇళ్లలో ఉండేవి.
తర్వాత రైసు గోధుమలు ఎక్కువగా వచ్చేసి వీటిని రీప్లేస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇవి తినడం అనేది ఒక కొత్త ట్రెండ్ లాగా మొదలవుతుంది. మీరు వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చారనుకోండి, ఎప్పుడైనా ఉదయాన్నే శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఏ రోజైనా ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారంటే అక్కడ మీకు వరుసగా ఉంటాయి రాగి జావ రెడీగా పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. సో వెరీ గుడ్ థింగ్. సో డైటరీ ట్రెడిషన్స్లో ఎప్పటి నుంచో ఉన్నవే మధ్యలో పోయాయి, మళ్ళీ ఇప్పుడు బికమింగ్ పాపులర్ అగైన్, విచ్ ఈస్ వై ద కంట్రీ హ్యాస్ ఫర్ లాంగ్ బీన్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్లెట్స్. మనం ఎక్కువగా తినేవాళ్ళం కాబట్టి ప్రపంచంలో మిల్లెట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏది అంటే ఇండియా గత కొన్ని సంవత్సరాలుగా. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ దిస్ cereal family ఈజ్ పాపులర్ బికాజ్ ఇట్ ఈజ్ ఎనర్జీ డెన్స్. ఎందుకు ఇది పాపులరు? దీంట్లో చాలా ఎనర్జీ ఉంటుంది. కెన్ బి గ్రోన్ విత్ ఈజ్ ఇన్ యారిడ్ సాయిల్స్, అంటే ఎక్కువగా వర్షాలు పడని ప్రాంతాల్లో కూడా మనం ఈజీగా వీటిని గ్రో చేయొచ్చు. అందుకనే ఇవి పాపులర్. మనం ఈజీగా గ్రో చేయొచ్చు, అందుకనే వీటిని మనం పాపులర్ అని చెప్పేసి చెప్పొచ్చు. రిలేటివ్ టు గ్రెయిన్స్ సచ్ యాజ్ రైస్ అండ్ వీట్ అండ్ మెయిజ్, రైస్, వీట్ వాటితో కంపేర్ చేస్తే దీనికి తక్కువ నీళ్ళు అవసరం, ఎక్కువగా వర్షాలు పడని ప్రాంతాల్లో కూడా వీటిని పండించవచ్చు. అండ్ లెస్ ససెప్టబుల్ టు పెస్ట్స్, ఈ క్రిములు, కీటకాలు, పురుగులు వీటికి కూడా ఇవి అంతగా లొంగవు. సో మనకి రైస్ వీటన్నిటికి ఎక్కువగా పురుగులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వీటికి పురుగులు పట్టే అవకాశం తక్కువ. వై సచ్ ఎ సూపర్ ఫుడ్ గాట్ సైడ్ లైన్డ్ బై ద గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ది 1960s ఇన్ ఫేవర్ ఆఫ్ రైస్ అండ్ వీట్ హ్యాస్ లిటిల్ టు డూ విత్ న్యూట్రిషన్ అండ్ మోర్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ హై యీల్డింగ్ వెరైటీస్ ఆఫ్ రైస్ అండ్ వీట్ దట్ ప్రొడ్యూస్డ్ ట్వైస్ ఆర్ థ్రైస్ పెర్ ఏకర్. మీకు ఇందాక చెప్పాను స్టార్టింగ్లోనే. మరి ఎంత సూపర్ ఫుడ్ అయినప్పుడు 1960sలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చి వీటిని ఎందుకు సార్ పక్కకు తోసేశారు, రైస్ వైపు వీటి వైపు మనం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కారణం ఏంటి? ప్రిటీ సింపుల్. ఎందుకు మారేవంటే న్యూట్రిషన్ రైస్లోనూ వాటర్లోనూ మనకి వీటిలోనూ ఎక్కువ ఉందని కాదు. అర్థమవుతుందా? ఎందువల్లంటే దే ఆర్ హై యీల్డింగ్ వెరైటీస్, అంటే పెర్ ఏకర్ అవి ఎక్కువ బస్తాలు మనకి పండుతాయి. కంపేర్ టు మిల్లెట్స్, హై యీల్డింగ్ వెరైటీస్ ఆఫ్ రైస్ అండ్ వీట్ మనకి ఎక్కువ పండుతాయి. దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం, దేశం పెరుగుతున్న జనాభాకి తగ్గట్టు ఆహారాన్ని అందించగలుగుతామని చెప్పి వాటిని తీసుకురావడం జరిగింది. కానీ మిల్లెట్స్ మంచి ఫుడ్ కాదనో లేకపోతే రైస్ దీనికంటే గొప్ప ఫుడ్ అనో కాదు అనేది చెప్తున్నారు ఇక్కడ. Coupled with guaranteed procurement by the government, the rice-wheat combination enabled India to be food secure even with droughts and climate blights. సో సమస్య ఏంటంటే అప్పుడు ఏమైందంటే మనకి గవర్నమెంట్ కూడా ప్రజల్ని మిల్లెట్స్ ఎక్కువగా పక్కన పెట్టేసి రైసు వీటు పండించేలాగా ఎంకరేజ్ చేసింది. ఏ రకంగా? ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ మేము పే చేస్తాము. సో రైతులకి ఏం భయం ఉంటుందంటే ఇప్పుడు రైస్ పండించమని చెప్తున్నారు, మేము రైస్ పండించాక అది ఎవరు కొనకపోతే మా పరిస్థితి ఏంటంటే రైతు యొక్క భయం. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము కొంటాము, ఇంత ప్రైస్ ఇచ్చి కొంటామని ముందే ప్రభుత్వం అనౌన్స్ చేసేది. దిస్ ఈజ్ ద ప్రైస్ వీ వుడ్ పే టు పర్చేజ్ రైస్ అండ్ వీట్ ఫ్రమ్ యూ అని చెప్పేసి ఎంకరేజ్ చేసి రైతులందరినీ కూడా వాళ్ళని మిల్లెట్స్ నుంచి రైస్ అండ్ వీట్ వైపు ప్రభుత్వం షిఫ్ట్ చేసింది. ఈ గ్యారంటీడ్ ప్రొక్యూర్మెంట్ ఇదంతా చేయడం వల్ల మనకి ఏమైందంటే డ్రౌట్స్ కండిషన్లోనూ క్లైమేట్ బ్లైట్స్, అంటే కొంచెం టఫ్ సిచ్యువేషన్స్, అంటే డిసీజ్ సిచ్యువేషన్ కావచ్చు, క్లైమేట్ డిజాస్టర్స్ కావచ్చు. బ్లైట్ అంటే సంథింగ్ దట్ స్పాయిల్స్ ఆర్ డ్యామేజెస్, మనం మొత్తం డ్యామేజ్ చేసే సందర్భాల్లో కూడా ఒక చోట పంట పండకపోయినా ఇంకో చోట పండిన ఎక్స్ట్రా పంటతో మనం ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయగలిగాం, అందరికీ ఫుడ్ని అవైలబుల్గా ఉంచగలిగాం, ఎందుకంటే ఎక్కువ దిగుబడి వచ్చేది కాబట్టి. హౌఎవర్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ కేమ్ ఎట్ ఎ కాస్ట్. కానీ ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇట్ కేమ్ ఎట్ ఎ కాస్ట్, అంటే మనం కొంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు లూజ్ సంథింగ్ టు గెయిన్ దిస్. ఏం కోల్పోయాం మనం? సచ్ యాజ్ ద వ్యాంటన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. వ్యాంటన్ అంటే కేర్లెస్గా, వెచ్చలవిడిగా, జాగ్రత్త లేకుండా, రెక్లెస్గా గ్రౌండ్ వాటర్ని ఇష్టం వచ్చినట్టు రైతులు ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎ సర్ఫీట్ ఆఫ్ పెస్టిసైడ్స్ని అవసరమైన దానికంటే ఎక్కువగా యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. అండ్ ఆసిఫైడ్ సిస్టమ్స్ ఆఫ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ దట్ ఓవర్ ద ఇయర్స్ ఈజ్ డిక్రీజింగ్లీ రెమ్యూనరేటివ్ ఫర్ ద యావరేజ్ ఫార్మర్. సో తర్వాత ఏం చెప్పారు మనకి? ఆసిఫైడ్ సిస్టమ్. ఆసిఫైడ్ అంటే ఫ్లెక్సిబిలిటీ లేని, రిజిడ్ అనే అర్థం అనమాట. ఎలా అయిపోయిందంటే ఇంకా రైతులు బ్లైండ్గా గోధుమల్ని రైస్ని తప్పితే వేరేది పండించకుండా, అండ్ ప్రభుత్వం మేము పండిస్తాము, ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి, ఇంక సిస్టమ్ అయిపోయింది. మేము కొత్తవి ట్రై చేస్తామని రైతులు అనట్లేదు, ప్రభుత్వాలు కూడా వాళ్ళ మైండ్ సెట్ని మార్చలేకపోయాయి. అది ఎలా అయిపోయిందంటే దీనివల్ల ఇట్ హెస్ బికమ్ డిక్రీజింగ్లీ రెమ్యూనరేటివ్ ఫర్ ది యావరేజ్ ఫార్మర్కి పెద్ద లాభం లేకుండా నష్టం కలిగించేలాగా మారిపోయిన సిస్టమ్ అంతా కూడా. విత్ యావరేజ్ గ్లోబల్ ఇన్కమ్స్ హ్యావింగ్ రైజన్ సిన్స్ ద 1960s అండ్ రైజింగ్ డిమాండ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇండియా ఈజ్ లుకింగ్ టు మార్కెట్ మిల్లెట్ యాజ్ ఎ గ్లోబల్ పినాషియా. సో గ్లోబల్ ఇన్కమ్స్ అనేవి 1960s తర్వాత బాగా పెరిగిపోయి సస్టైనబుల్ అగ్రికల్చర్ కూడా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
సస్టైనబుల్ అంటే అర్థం ఏంటమ్మా, ఈ ఈ ఈ సంవత్సరం పంట పండి నెక్స్ట్ ఇయర్ పండకపోతే సస్టైనబుల్ కాదు. సస్టైన్ అంటే టు బీ ఏబుల్ టు మెయింటైన్. ఈరోజు మనం ఎంత పండించగలుగుతున్నామో, ఎలా ఉందో అది ఫ్యూచర్కి కూడా అలాగే మనం అందించగలిగితే అది సస్టైనబుల్ అని అర్థం. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇండియా మిల్లెట్స్ని గ్లోబల్ పెనాషియా అంటే మందు, అంటే అన్ని సమస్యలకి ఒక సంజీవని, ఒక మందు, ప్రపంచం ఫేస్ చేస్తున్న సమస్యలకి మా మిల్లెట్స్ ఒక మందు అని చెప్పి ఇండియా దాన్ని మార్కెట్ చేస్తుంది. హౌఎవర్, కంపీటింగ్ విత్ గ్లోబల్ రైస్ వీట్ మైజ్ ట్రాయ్కా, which according to the Food and Agriculture Organization constitutes 89% of global cereal production, means that millet production must be many times more remunerative than now. అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లోబల్ సిరియల్ ప్రొడక్షన్లో 89% ఏముంది, ఇప్పుడు రైస్, వీటు, మైజ్ మాత్రమే ఉన్నాయి. ఈ మూడు కాంబినేషనే ఓవరాల్ సిరియల్ ప్రొడక్షన్లో 89% ఉంది. మరి దాన్ని మిల్లెట్స్ రీప్లేస్ చేయాలంటే మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ ఎన్నో రెట్లు పెరగాలి. అవి పెరగాలి అంటే దే హ్యావ్ టు బీ రెమ్యూనరేటివ్ ఫర్ ఫార్మర్స్. ఫార్మర్స్ ఎందుకు వాటిని పెంచుతారు? ఇప్పుడు రైసు వీటిని వదిలేసి మళ్ళీ వాళ్ళు మిల్లెట్స్ పెంచాలి అంటే ఇట్ హ్యాస్ టు బి రెమ్యూనరేటివ్ కదా. దానివల్ల వాళ్ళకి లాభం రావాలి, పెట్టిన ఖర్చుకి కొంచెం, పెట్టుబడికి కొంచెం ఎక్కువ అడిషనల్గా అమౌంట్ రావాలి. అలా వస్తేనే రైతులు పెంచుతారు. అలా రెమ్యూనరేటివ్గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంటుంది. హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ జోవర్ అండ్ బాజ్రా ఎగ్జిస్ట్. జోవర్కి, బాజ్రాకి హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ that yields have not dramatically risen in decades. Despite this, means that it would be unrealistic to expect quantum jumps in yield from technological tweaks alone. ఈ జోవర్కి, బజ్రాకి ఎప్పటి నుంచో హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పటికీ ఈల్డ్ మాత్రం పెరగలేదు. అంటే దిగుబడి మాత్రం డ్రమాటికల్గా ఏమైనా పెరిగిందా? పెరగలేదు. దీని అర్థం ఏంటి? ఇట్ వుడ్ బి అన్రియలిస్టిక్ టు ఎక్స్పెక్ట్ క్వాంటమ్ జంప్స్ ఇన్ ఈల్డ్ ఫ్రమ్ మనం టెక్నాలజీలో చిన్న మార్పులు చేసేసినంత మాత్రాన విపరీతంగా ఈల్డ్ పెరిగిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది అన్రియలిస్టిక్, అది నిజ దూరం అని అర్థం. డైటరీ షిఫ్ట్స్ ఆర్ స్లో ప్రాసెసెస్. ప్రజల యొక్క డైటరీ షిఫ్ట్ కూడా ఈరోజు ఒకదానికి తినడానికి అలవాటు పడేవాళ్ళు కంప్లీట్గా ఒకేసారి కొత్త ఫుడ్కి అలవాటు పడేవాడు అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. And promoting certain grains as superior or inferior is self-defeating, as it ignores the economics of production and promotes cycles of hype. ప్రభుత్వం ఒక ఫుడ్ మంచిది, ఇంకో ఫుడ్ చెడ్డది అని ప్రమోట్ చేయడం అనేది సెల్ఫ్ డిఫీటింగ్. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అంటే ఈ ప్రమోషన్ వల్ల మన ఎయిమ్ని మనమే కూల్చుకున్నట్టు. ఎందుకంటే ఇది దేన్ని ఇగ్నోర్ చేస్తుంది? ది ఎకనామిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎకనామిక్స్ని ఇగ్నోర్ చేస్తుంది. నువ్వు ప్రమోట్ చేసేసినంత మాత్రం సరిపోదు, దిగుబడి రావాలి, రైతుకి అది రెమ్యూనరేటివ్ అవ్వాలి, అప్పుడే రైతు పండిస్తాడు, లేకపోతే పండించలేరు. అండ్ ప్రమోట్స్ సైకిల్స్ ఆఫ్ హైప్ యాజ్ సీన్ ఇన్ క్యాష్ క్రాప్స్. సైకిల్స్ ఆఫ్ హైప్ అంటే అర్థం ఏంటంటే కొన్నాళ్ళు విపరీతమైన పాపులారిటీ వచ్చేసి అందరూ అవి కొనేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. సైకిల్ అంటే తెలుసు కదా, ఇలాగా పెరిగి తగ్గి ఎలా ఉండకూడదు, సస్టైనబుల్గా ఉండాలి. ప్రజల ఆలోచన విధానంలో, ప్రజల డైటరీ ప్యాటర్న్లో స్లోగా చేంజ్ వస్తే అప్పుడు వచ్చేది సస్టైనబుల్. మనం విపరీతమైన హైప్ క్రియేట్ చేసేసి ప్రజలందరూ దాన్ని తినేలా చేసేసి తర్వాత అందరూ తిందాం అనుకునేసరికి ఎనఫ్ ఫుడ్ సప్లై లేదనుకోండి, మళ్ళీ మారిపోతారు, షిఫ్ట్ అయిపోతారు, దొరకవు, రేట్లు పెరిగిపోతాయి, భరించలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇది స్లో ప్రాసెస్. ఒకవైపు ప్రొడక్షన్ మెల్లగా పెంచుతూ వెళ్ళాలి, ఇంకోవైపు ప్రజల డైటరీ ప్యాటర్న్ స్లోగా చేంజ్ అవ్వాలి. విపరీతమైన హైప్ ఇచ్చేసి డిమాండ్ విపరీతంగా పెంచేస్తే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ పెరిగిపోతే ధరలు పెరిగిపోతాయి, దాన్ని భరించలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇట్లా జరగకుండా ఉండాలంటే లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఏ న్యాచురల్ ప్రాసెస్. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. క్యాష్ క్రాప్స్ అంటే మనకి పత్తి ఇట్లాంటివి వాణిజ్య పంటలు, తినేవి కాదనమాట, అట్లాంటి వాటిని క్యాష్ క్రాప్స్ అంటారు. దిస్ కెన్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ మార్జినల్ ఫార్మర్స్. దీనివల్ల మార్జినల్ ఫార్మర్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. లెటింగ్ ఆల్ గ్రెయిన్స్ గ్రో అండ్ హెల్పింగ్ ఎ వైడర్ బేస్ ఆఫ్ కన్జ్యూమర్స్ యాక్సెస్ ద సిరియల్ దే వాంట్ ఈజ్ ఎ మోర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజ్. సో అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే అవి పండాలి, ఇవి పండాలి, అండ్ కన్జ్యూమర్కి ఏది నచ్చితే అది తీసుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. వైడర్ బేస్ అనేది మనం కల్పించాలి. కన్జ్యూమర్కి వీ హ్యావ్ టు గివ్ వైడర్ బేస్. ఏది కావాలంటే దొరికే సిచ్యువేషన్, చాయిస్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు అది సస్టైనబుల్గా ఉంటుంది. స్లోగా అన్నీ అలవాటు అవుతాయి, ఇది ఉంటుంది, అది ఉంటుంది, స్లోగా షిఫ్ట్ అవుతారు. ఈలోపు ఆ డిమాండ్ సప్లై ఎకనామిక్స్ అన్నీ కూడా ప్లే అవుతుంటాయి. అండ్ మెల్లమెల్లగా ఒక్కొక్కరు పంట పండించడం అనేది పెంచుకుంటూ వెళ్తారు అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఎంటర్ప్రైజ్ అంటే ఇనిషియేటివ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఇలా ఈ మీనింగ్ కూడా ఉంది.
అది ఒక సస్టైనబుల్ ఇనిషియేటివ్గా మనం చెప్పొచ్చు, ఒక పర్పస్ఫుల్ యాక్టివిటీ అని కూడా మనం చెప్పొచ్చు. అది సస్టైనబుల్ యాక్టివిటీ. ఎంటర్ప్రైజ్ అంటే సంస్థని కాదు, యాక్టివిటీ అనే మీనింగ్ ఆ పర్టికులర్ సెంటెన్స్లో మనం తీసుకోవచ్చు. సో మరొకసారి చెప్తున్నాను, బెస్ట్ ఎవర్ ప్రైస్ మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన లభిస్తుంది లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో. జస్ట్ 45,000కి మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ని అందిస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.